ఇజ్రాయెల్ చాలా తెలివైనటువంటి పనులు చేస్తున్నారు. మొసాద్ వాళ్ళు ఏ దేశంలో ఎవరిని పట్టాలి, వాళ్ళే అక్కడ ఎలా మమేకం అవ్వాలి అన్నది చాలా స్ట్రాటజిక్‌గా ఉంటది. ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఒక అమ్మాయి అంటే వాళ్ళెంత దేశభక్తితో ఉంటారు, వాళ్ళెంత కమిటెడ్‌గా ఉంటారు అన్నటువంటిది అర్థమవుతుంది. ఇరాన్‌లో ఉన్నటువంటి ఒక సైనికుడిని పెళ్ళే చేసేసుకుంది. అక్కడే కాపురం. అట్లాగా వాళ్ళు కాపురం అరమరికలు లేకుండా విపరీతమైన ప్రేమతో ఉండేటట్టు. అక్కడ ఇరాన్ తో ఈ వాళ్ళల్లో ఎవరెవరు డబ్బులు తిని చేస్తారని అక్కడ అనేక మంది ఆ కొమైనీ మీదన ప్రేమ కంటే కూడా డబ్బుల కోసం చేస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారని గ్రహించారు. వాళ్ళకి విపరీతంగా డబ్బులు వెదజల్లారు. విపరీతంగా గూఢచర్యలు. ఇవాళ ఇంత ప్రెసిషన్ స్ట్రైక్స్ ఈవెన్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌తో సహా కరెక్ట్‌గా కొట్టారంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ డేటాతో సహా ఉందన్నమాట. అవన్నీ ఇవ్వడంతో పాటుగా అక్కడ ఇరాన్‌ను పరిశ్రమలు ప్రోత్సహించడానికి, ఆయుధ తయారీ పరిశ్రమలు ప్రోత్సహించడానికి, అట్లాగే ఇతర రంగాల పరిశ్రమలు ప్రోత్సహించడానికి సబ్సిడీలు ఇస్తోందంటే అందులో అప్లికేషన్ పెట్టారు వీళ్ళు. డ్రోన్ల తయారీ అన్నటువంటిది. ఏ డ్రోన్‌లయ్యా అంటే ఈ టీవీలు వీటిటి కోసం తీస్తుంటారు కదా! పెళ్ళిళ్ళు, పేరంటాలు. అట్లాంటి డ్రోన్‌లు అన్నది అప్లికేషన్ పెట్టారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు. ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు అలాగ తయారు చేసినయి ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలకి తీసే డ్రోన్‌లేమో ప్రభుత్వానికి చూపించారు. వ్యాపారంగా చేశారు. ఇరాన్‌లో అన్ని చోట్ల అమ్మారు. ఇరాన్ ప్రభుత్వం కామన్ అనుకుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ ఇంకొక రహస్య ప్రదేశంలో వాళ్ళు ఈ యుద్ధ డ్రోన్స్‌ని తయారు చేశారు. అవి ఇప్పుడు వాడింది. ట్రక్కుల్లో పెట్టి పైనేమో ఇలాంటి డ్రోన్స్, కిందేమో ఇట్లాంటి డ్రోన్స్ పెట్టి దేశమంతా వివిధ ప్రాంతాలకు పంపించారు. ఏదైతే సైనికాధికారుల్ని, ఈ సైంటిస్టులు లేపేసిన డ్రోన్‌ల తర్వాత వీళ్ళు వెరిఫై చేస్తే రాజధాని టెహ్రాన్‌లోనే ఈ డ్రోన్ ఫ్యాక్టరీ ఉందని గమనించాక అక్కడ దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా నిన్న మనం చూసినటువంటి ఒక ఏదైతే ట్రక్‌ని పట్టుకున్నటువంటి సందర్భం చోటు చేసుకుంది.